మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బెల్లీ ఫ్యాట్ గురించి ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. పెరుగుతున్న కాలంతో మనం కూడా అంతే వేగంగా పరిగెడుతున్నాము. సో వాషింగ్ మిషన్స్ అంటున్నాం, ఇంట్లో మనం చేసే పనులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. సో ఎక్సర్సైజ్ విషయం చూసుకుంటే అసలు వెళ్ళడానికి కూడా ఎవరికి టైం ఉండడం లేదు. సో మరి ఇలాంటి కాలంలో మనము యోగాలో చాలా ఆసనాలే ఉన్నాయని చెప్పి మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా వరకు ఇళ్లలో మేము కూడా ఏంటంటే పని అనుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ కి వీటికి అసలు తావే ఉండడం లేదు. సో మీరేం చెప్పారంటే బెల్లీ ఫ్యాట్ కి మీ దగ్గర చాలా యోగా ఆసనాలు ఉన్నాయని. సో ఈ రోజు మా వ్యూస్ కోసం ఒక చిన్న యోగా. వెరీ సింపుల్. అంటే మీరు ఎగ్జాక్ట్గా చెప్పినట్టుగా మన లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్, అంటే మరి మోడర్న్ లైఫ్ అని చెప్పుకుంటున్నాము, అది మరి ఎటు పరిగెడుతున్నాం మనకు తెలియదు. కానీ ఆ లైఫ్ స్టైల్లో వచ్చిన మోడిఫికేషన్ వల్ల మన బాడీలో క్యాలరీస్ కరగట్లేదు. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఎక్సెస్ ఫుడ్ వల్ల క్యాలరీస్ అనేవి పైలప్ అయిపోతుంది. సో ఈ రెండు కలిపి డబుల్ ఫోల్డ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఈ బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది. సో ఈ బెల్లీ ఫ్యాట్ నుంచి బయటపడడానికి అంటే మన బామ్మల్ని చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ తిరగలి పెట్టి తిప్పేవారు. 100 కేజెస్ పప్పు విసిరేవారు. ఓకే, సో దాన్ని మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేసి ఎగ్జాక్ట్గా దాన్ని మనం మన లైఫ్లో అంటే ఒక 10 minutes, ఎగ్జాక్ట్గా 10 minutes మీకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 10 minutes టైం దొరికినట్లయితే ఆ 10 minutes మీరు ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఆ ఫ్యాట్ నుంచి రెడ్యూస్ చేసేసుకొని మళ్ళీ మీరు ఎగ్జాక్ట్ మీ బాడీ ఫిగర్ ఏదైతుందో అది మళ్ళీ మనం పొందొచ్చు అనమాట. ఓకే సార్, అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇండివిజువల్గా చేయొచ్చు, అదే విధంగా ఇంట్లో ఇద్దరు కలిసి కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఇండివిజువల్గా చూపిస్తాం, అలాగే కలిసి చేయడం కూడా చూపిస్తాం. సో 2 ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసేసేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నామో ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేసి బెల్లీని లోపలికి సక్ చేయాలి. అలాగే ఎప్పుడైతే వెనక్కి బెండ్ అవుతున్నామో అప్పుడు బ్రీతింగ్ చేస్తే బెల్లీ రిలాక్స్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రిస్ట్ ఏదైతే ఉందో రిస్ట్ మీ 2 టోస్ని క్రాస్ అవ్వాలి. ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి వెళ్తున్నప్పుడు నీస్ని క్రాస్ అవ్వాలి. అది దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. సో ఫస్ట్ నేను ఇండివిజువల్గా చేసి చూపిస్తాను. అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా కలిసి ఎలా చేసుకోవాలనేది మనం కలిసి కూడా చేసి చూద్దాం. ఓకే, యా. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? రైట్, నా రిస్ట్ అనేది ఇక్కడ టోస్ క్రాస్ అవుతుంది. అలాగే వెనక్కి వస్తున్నప్పుడు రైట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీ ఎల్బో బెండ్ అవ్వకూడదు. ఓకే, ఎల్బో ఒకవేళ బెండ్ అయింది అనుకో అసలు మీకు ఎఫెక్ట్ రాదనమాట. సో ఈ విధంగా సో ఎన్నిసార్లు చేయొచ్చు అంటారు? యా, అంటే మీరు స్టార్టింగ్లో ఒక 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్ చేస్తూ నెమ్మదిగా పెంచుతూ 20, 30 ఒక మోడరేట్గా బెంచ్ మార్క్ అనేది 30 పెట్టుకోవచ్చు అనమాట. సో క్లాక్ వైజ్ 30, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 30, ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం కలిసి చేద్దాం. సో ఈ రిస్ట్ ఏదైతే ఉందో ఆ టోస్ క్రాస్ అవ్వాలి. రైట్. ఇంకా వెనక్కి బెండ్ అవ్వండి. రైట్, ఇంకా వెనక్కి వెళ్తున్నాం. బ్రీత్ ఇన్ చేయండి, ముందుకు వస్తుంది బ్రీత్ అవుట్ చేయండి. పెద్ద రౌండ్, పెద్ద సర్కిల్. ఫస్ట్ టైమే మనకు చేయాలంటే కష్టంగా ఉండొచ్చు మేబీ, చాలా కష్టం. బట్ ట్రై చేస్తూ ఉంటే ఇది వర్కౌట్ అయిపోతుంది. పోను మీకు అలవాటు. రివర్స్ చేయండి, ఎల్బోస్ బెండ్ చేయకూడదు. కింద నాకు పెయిన్ తెలుస్తుంది సార్, లాగుతున్నాం. సో ఇంకొక నోటీస్ చేస్తే మీరు మీ హామ్స్ట్రింగ్ మజిల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది చూసారా? రైట్, అండ్ నీ జాయింట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. యా, సో నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా వర్కౌట్ అవుతుంది. రైట్, అంటే ఎస్పెషల్లీ నీ పెయిన్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్. సో ఈ విధంగా ఇద్దరు కలిసి కూడా చేసుకోవచ్చు ఇంట్లో. రైట్, సో ఇక్కడ ఏంటంటే స్ట్రెచింగ్ ఇంకా పెరుగుతుంది ఇదే సపోర్ట్ వల్ల. ఓకే, చూస్తున్నారా హామ్స్ట్రింగ్ మజిల్లో? చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఎగ్జాక్ట్లీ. రైట్, తెలుస్తుందా? మీ థైస్ పైన, హామ్స్ట్రింగ్ మజిల్ పైన, నీ జాయింట్ పైన, టమ్మీ పైన. రైట్, యా. రివర్స్. ఇప్పుడు మీరు నన్ను లాగుతున్నారు. మీకు అలవాట్లేదు కాబట్టి మీకు కొంచెం స్ట్రెచింగ్ చేయాల్సి వస్తుంది. సో ఎన్ని సార్లు చేయాలంటారు సార్? యా, మీ ఓపిక, మీ ప్రాక్టీస్ బట్టి
5 times 10 times స్టార్ట్ చేస్తూ నెమ్మదిగా 30 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పటి వరకు మనం యోగాలో బెల్లీ ఫ్యాట్కి ఎలాంటి ఆసనాలు వేయాలని చూసాము. సో దీనికి సంబంధించి కూడా డైట్ ప్లాన్ అనేది సార్ దగ్గర ఉంది, అడిగి తెలుసుకుందాం. సో ప్లీజ్, యాక్చువల్గా ఏంటంటే ఒక్క యోగా చేసినా ఎక్సర్సైజ్ చేసినా సెట్ కాదు, ఖచ్చితంగా మన డైట్ అనేది కరెక్ట్ ఫార్మేషన్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో దానికి సంబంధించి డీటెయిల్స్. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసు తీసుకుందాం, మీరు ఒక యాంకర్గా వర్క్ చేస్తున్నారు, రైట్? సో ఇక్కడ మీ డే మొత్తం కూడా ఇక్కడ ఈ ఏసీ ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది. సో మీ కన్జ్యూమ్ అయ్యే క్యాలరీస్ కూడా చాలా చాలా తక్కువ. చాలా తక్కువ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్లో బేసిక్గా 3 ఇంగ్రీడియంట్స్ ఉండాలి. కార్బ్స్ ఒకటి, కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్. మీ ఫుడ్లో కార్బ్స్ ఎంత ఉంటాయో వెజిటబుల్స్ అంత ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఓకే. ప్లస్ మీరు తీసుకునే ఏదైతే కార్బోహైడ్రేట్ ఉందో అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా చాలా లో ఉండాలి. చాలా మంది భయపడతారు అసలు. నేను ఫ్యాట్ గురించి మాట్లాడితే 50 grams ఫ్యాట్ కంపల్సరీ తినాలి, ఎస్పెషల్లీ లంచ్లో. నేను చెప్తే సార్ అంత ఫ్యాట్ ఎవ్రీడే కంపల్సరీ తినాలి. నేను చెప్తే క్లయింట్స్ అందరు ఫస్ట్లో భయపడతారు, సార్ అంత ఫ్యాట్ మళ్ళీ మేము లావైపోతాం. ఏమీ ఉండదు. అది మంచి హెల్దీ ఫ్యాట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈజీగా మన బాడీకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈ ఫ్యాట్ లేకపోవడం వల్ల అంటే మనం కొన్ని ప్లేసెస్లో మనకి ఈ మజిల్ ఈ ఫ్యాట్ అనేది అవసరం, అది లేకపోతే మనకు చాలా కష్టం అవుతుంది. దాంతోపాటుగా 50 grams ప్రోటీన్ తీసుకోవాలి. మళ్ళీ ఈ ప్రోటీన్లో ఈ మధ్యకాలంలో చాలా డౌట్ ఏంటంటే, సార్ మేము వెజిటేరియన్, మాకు ప్రోటీన్ సేవ్స్ ఎట్లా అని చెప్పి అంటుంటారు. సో వెజిటేరియన్ కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మష్రూమ్ తీసుకోండి, మష్రూమ్ మంచి ప్రోటీన్ సోర్స్. దీంట్లో కూడా భయపడతారు, సార్ అది నాన్ వెజ్ ఏమో అని చెప్పి భయపడుతుంటారు. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే పనీర్ తీసుకోవచ్చు, పనీర్ కర్రీ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా పనీర్ని ఫ్రై చేసి దాన్ని లైట్గా చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ వేసేసి మన సైడ్ డిష్ లాగా కూడా తీసేసుకోవచ్చు. లేదా అంటే మంచి నట్స్, పంకిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఇవన్నీ సీడ్స్ మీరు డైరెక్ట్గా పొడి చేసుకొని మీరు తినేటప్పుడు తినేసేయచ్చు. లేదు అంటే దాంట్లో కొంచెం బెల్లం వేసి లడ్డు చేసుకొని దాంట్లో కూడా తీసేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ దట్ మీ లంచ్లో 50 grams మించకూడదు. రెండో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అందరూ కూడా వర్కింగ్ అయిపోతున్నారు కాబట్టి ఈవినింగ్ తాపీగా కూర్చుని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి తింటారు. అక్కడ టీవీ చూస్తూ తినడమో లేదా ముచ్చట్లు పెడుతూ తినడం వల్ల ఆ క్వాంటిటీ అనేది ఆ లిమిట్ క్రాస్ అయిపోతుంది. సో మనం తీసుకోవాల్సిన యాక్చువల్ లంచ్ ఇస్ లంచ్, యాక్చువల్ మీల్ ఇస్ లంచ్, అది ఫుల్గా తీసుకోవాలి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంత లైట్గా ఉంటే అంత మంచిది. అండ్ ప్రిఫరబుల్లీ వ్యూవర్స్గా చెప్పేది అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు రా తీసుకోండి, అన్కుక్డ్ తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రూట్స్ సలాడ్, ఎగ్జాక్ట్లీ, దానివల్ల ఏమవుతుందంటే మీ సాల్ట్ కంటెంట్ తగ్గిపోతుంది, ప్లస్ ఆయిల్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. సో ఇలా డైట్ ఫాలో అవుతూ ఇందాక మనం చెప్పినట్టు ఎక్సర్సైజ్ మీరు చేస్తూ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక 30 నుంచి 90 డేస్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంకా స్టిల్ మీరు ఒక గైడెన్స్లో చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇట్లా స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు బెల్లీ ఫ్యాట్కి సంబంధించి మరికొన్ని ఆసనాలు మాకు చేసి చూపించినందుకు నమస్తే.